రైట్ డీటెయిల్స్ చూస్తే తిరుమల లడ్డు కల్తీపై సిట్ విచారణ కొనసాగుతుంది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో టీం టీటీడీ ఈవో శ్యామలరావుతో భేటీ అయింది. నెయ్యి కల్తీ ఎలా జరిగింది, అసలు ఇందులో ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి ప్రోద్బలంతో కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. విచారణలో భాగంగా టీటీడీ ఈవో శ్యామలరావుతో ఆయన నివాసంలో సిట్ బృందం భేటీ అయింది. సుమారు గంట పాటు సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. నెయ్యి సరఫరాలో ప్రమేయమున్న వారందరినీ విచారించాలని సమావేశంలో నిర్ణయించారు. సిట్ బృందం తన దర్యాప్తును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో టీటీడీ మార్కెటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులో ఉన్న అనేక అంశాలపై కూలంకషంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సిట్ అభిప్రాయపడింది. దీంతో ఫిర్యాదు చేసిన మురళీకృష్ణను తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్ కు పిలిపించుకొని విచారించారు. మురళీకృష్ణ నుంచి కీలక సమాచారాన్ని సిట్ టీం రాబట్టింది. మురళీకృష్ణ ఫిర్యాదులో ఏఆర్ డైరీకి టీటీడీకి మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలను అందించారు. దాంతో పాటు నెయ్యిలో కల్తీ జరిగిన పరీక్షకు సంబంధించిన వివరాలను కూడా పొందుపరిచారు. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ నుంచి సిట్ బృందం అనేక అంశాలను రాబట్టింది. ఆదివారం కావడంతో టీటీడీ కార్యాలయాలు సెలవు. సోమవారం సిట్ బృందం 3 టీములుగా ఏర్పడి తిరుమలకు ఒక టీం, టీటీడీ కార్యాలయానికి ఒక టీం, టీటీడీ మార్కెటింగ్ ఆఫీస్ కు మరో టీం వెళ్లే అవకాశాలున్నాయి. కల్తీ నెయ్యిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. నెయ్యి సరఫరాలో ప్రమేయమున్న వారందరినీ విచారించాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఏఆర్ డైరీపై విచారణకు 3 సభ్యులతో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిందన్నారు. అన్ని ఫైల్స్ ను పరిశీలించి కాల పరిమితిలోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. టీటీడీ వద్ద ఉన్న ఏఆర్ డైరీ రికార్డులు స్వాధీనం చేసుకుని టెండర్ల నుంచి నెయ్యి సరఫరా, ధర, ఇందులో ఎవరి పాత్ర ఎంత అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సిట్ చీఫ్ చెప్పారు. సిట్ లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్ లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సిట్ బృందం నేరుగా తిరుపతికి చేరుకుంది. తిరుపతిలో అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకుంది. తిరుమల పర్యటనలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఉండడంతో టీటీడీ ఉన్నతాధికారులు మధ్యాహ్నం వరకు అందుబాటులో లేరు. దీంతో మరోసారి సిట్ అంతర్గత సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై రోడ్ మ్యాప్ ను తయారు చేసుకుంది.